హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ అడిగిన స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవైట్లో మా ఇంట్లో రంజాన్ అనమాట. నిన్న వచ్చేసి మా పక్కింట్లో రంజాన్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో రంజాన్. ఎందుకంటే మా వాళ్ళు సీ అవ్వాలి కదా. సో మా వాళ్ళు వచ్చేసి ఒకరోజు లేట్గా అయితే రంజాన్ జరుపుకుంటారు. ఒకరోజు లేట్గా కూడా రంజాన్ అయితే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో అందుకనే వీళ్ళకి ఒకరోజు లేట్గా అయితే ఎండ్ అవుతుంది అనమాట రంజాను. ఈరోజు వచ్చేసి మా కోవిడ్ ఇంట్లో రంజాను ఎలా ఉంటుందో చూద్దాం. నిన్నైతే నాకైతే ఫుడ్ కూడా ఇవ్వలే. లాస్ట్లో మా కోవిడ్ ముసలమ్మ డబ్బులు ఇచ్చిందిలే, ఇంకా ఫుడ్ ఇవ్వలేదులే అనేసి. చూద్దాం ఈరోజు మా కోడిలో రంజాన్ కదా, వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో. మ్యాక్సిమం అందరూ ఇంటికి వస్తారంటున్నది మా మేడం అయితే. మనం ఎక్కడికి వెళ్తలేదు, వాళ్ళందరూ ఈరోజు వస్తున్నారు, మనం ఇంకొక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అన్నది. ఇలానే ఉంటుంది అనమాట. కోవిడ్ వీళ్ళు రంజాన్ అయిపోయినా కానీ వీళ్ళు ఒక వారం మొత్తం రంజాన్ అయితే జరుపుకుంటారు వీళ్ళు. ఎక్కడైనా కానీ ఈ కోవిడ్లో ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు ఒక వారం రోజులు రంజాన్ అనమాట. ఇలా పండగనే పండగ. సో చూసేద్దాం ఈరోజు ఎలా జరుగుతుందో. ఓకే, ఇంకా ఛానల్ ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, అండ్ ఫైనల్గా ఒకటి చెప్ప మర్చిపోయినా, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఈద్ ముబారక్. ఎందుకంటే ఇంకా ఇండియాలో ఈరోజు చేసి రంజాన్ కదా. సో ఈద్ ముబారక్. అండ్ ఈ వీడియో చేసి రేపు పోస్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు రంజాన్ అయిపోయిన ఒక రోజు తర్వాత ఇదే పోస్ట్ అవుతుంది. సో అయినా పర్లేదు, ఈద్ ముబారక్ టు ఆల్. ప్రెజెంట్ అయితే డ్యూటీ పడ్డదనమాట. మా పని మనుషులను వచ్చేసి మా మేడం సాల్మియా తీసుకుని వెళ్ళి ఉంటుంది. వాళ్ళందరూ చుట్టి అంట ఇప్పుడు పిలిపిన వాళ్ళకి, అమ్మ ఇతోఫీ అమ్మ అయింది కదా వాళ్ళ ముగ్గురికి. మా అమ్మకి లేదనమాట. మా అమ్మ డ్యూటీకి వెళ్తుంది. ఎక్కడికి అంటే మా అమ్మ వాళ్ళ మేడం ఎక్కడికి బయటకు వెళ్తుందంట. మా అమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే నేను వాళ్ళని వదిలేసి నీకు వెళ్తున్నా. మా మేడం అయితే నువ్వు అక్కడే ఉంటా అంటే అక్కడే ఉండు, వస్తా అంటే ఏంటి నీ ఇష్టం ఏంటైనా రాండి అనమాట. ఆలోచిస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. వెళ్తా లేదు ఇంకా లేదంతే. యాక్చువల్గా ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేసిన అనమాట నేను, షార్ట్ వీడియో. కోవిడ్లో ఇలా 2 క్యాస్ట్లు ఉంటాయి, సియాస్ ఉన్నాయి అనేసి. అసలు ఆ వీడియోలో తప్పే ఉంది చెప్పండి. వేరే అదే కమెంట్ పెడుతున్నారు అనమాట. కొంచెం ఏదో వాళ్ళకి సరే ఏం లేదో కమెంట్ పెడుతున్నారు, పట్టించుకోకూడదు అలాంటివన్నీ. అసలు దాంట్లో తప్పే ఉంది చెప్పండి. కోవిడ్లో 2 క్యాస్ట్లు ఉంటాయని చెప్పడం తప్ప. అసలు నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదు అబ్బో. మనమైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదు మనకి. సప్తా మాలిక్ ఏకే అన్నట్టు మనమైతే సింగిల్. నాలంటాడు ఒక్కడే ఉంటాడు. క్యాస్ట్ ఫీలింగ్ ఇలాంటివన్నీ మనకైతే అసలు లేవు. ఆ కమెంట్ పెట్టిన అడుగులందరూ క్యాస్ట్ ఫీలింగ్ నా అడుగులు ఉంటారు మ్యాక్సిమం, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే. అంతే కదా. అసలుకి కోవిడ్లో సున్నీ వాళ్ళకన్నా సియా వాళ్ళ ఇళ్ళే చాలా మంచివి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే. మీరు తప్పుగా అనుకోర్రి, ఏమని అనుకోర్రి. సియా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. కోవిడ్లో మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు మనుషులకి. దేశం వచ్చిన తర్వాత ఒక మనిషి కష్టంని వాళ్ళు మంచిగా గమనిస్తారనమాట, మంచిగా లైక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఈరోజు అందరూ బిజీ ఉంటారు, కానీ మా ఇంట్లో వాళ్ళు చుట్టూ పంపిస్తున్నారు పని మనుషులందరినీ. పోయి ఎంజాయ్ చేసి రాబోరు అని. మనిషికి 14 ఇస్తుంది మా కూడా ముసలామ. ఇండియన్ రూపీస్లో 3,000 రూపాయలు. ఏం అదే సున్నీ వాళ్ళైతే కనుక కొంచెం అంటే వాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళు. అందరూ ఉంటారు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, వీళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళలో చెడ్డలు ఉంటారు, వీళ్ళలో చెడ్డ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఓకే అనుకుంటే వెళ్ళిపోతుండాలి ఇక్కడ, అంతే. ఓకేనా. చలో ప్రజెంట్ అయితే మా పని మనుషులు అయితే వదిలేసేద్దాం. ఓకే, పోతున్నా వాళ్ళు వస్తున్నారు మొత్తం సాల్ మీద. మా మేడం అయితే అన్నీ ఉండు పని మనుషులు కదా, ఈ బాంబులు ఎందుకు కొడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండు అని ఉంటుంది అనమాట. సరేలే అని చెప్పినా. చలో డైరెక్ట్ అడిగి వెళ్దాం. ఓకే, అయిపోయింది. పని మనుషులు ఆల్రెడీ నేను ఆడ మెక్డానల్డ్స్ ముందరే డ్రాప్ చేశాను అనమాట. డ్రాప్ చేసి మళ్ళీ అదంతా తిరుకొని వచ్చి ఇటుపక్కల పార్కింగ్లో అయితే పెట్టుకున్నామండి. పార్కింగ్ దొరికింది ఎట్నో. ఏంది ఈరోజు ఫ్రైడే కాకపోయినా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అసలుకే అర్థం కాకుండా. ఫుల్ అసలు ట్రాఫిక్, పార్కింగే దొరకలేదు. ఫ్రైడే పార్కింగ్ దొరకాలంటే గగనమే ఇక్కడ. ఈ సాల్మియాలో ఓల్డ్ సుక్ అనమాట. ఇది సాల్మియా ఓల్డ్ సుక్ దగ్గరికి వచ్చేసినాయి. ఈ అండరు వీళ్ళు పని మనుషులు. అడిగిపోయి ఫోన్ చేస్తాను లోపలికి వెళ్ళేసి. ఓకే, వచ్చేసినా పని మనుషులు. అటుపక్కల ఉంటారు వాళ్ళు, నేను ఇటుపక్కలకి వచ్చాను అనమాట. ఎందుకంటే కారు ఇటుపక్కల పార్క్ చేసిన కాబట్టి. ఈ అండర్ వీళ్ళు అంతా పిలిపిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ ఓల్డ్ సుక్లో. చూద్దాం, వెతుకుదాం పని మనుషుల్ని. ఏదో ఇటుపక్కలే ఉన్నాయి, ఇదేదో లాస్ట్లోనే ఉంది అనమాట ఇటుపక్కలనే. నాకు అర్థం కాదు, నేను కిందికి వెళ్దామని అనుకుంటున్నా. కింద బట్టలు అందుకుంటే చూద్దాం అనేసి వీళ్ళకి చెప్పి వెళ్దాం ఒక మాట. వీళ్ళు తిరుగుతున్నారు అటు ఇటు. నేనైతే ఇక్కడ కిందకు వచ్చినా. ఇక్కడ ఎన్ని బట్టలు ఉంటే ఏదో చూద్దాం అనేసి, ఏదైనా ఒక టీ షర్ట్ అయినా నచ్చితే టీ షర్ట్ అయినా కొనుక్కుందాం అనేసి. బాగుంది. ఐ డోంట్ లైక్ దట్. ఐ వాంట్ డౌన్ షోల్డర్. ఇటు పక్కన ఉన్నాయి. ఏంది ఏది తీసుకున్నా 2 దినాల 400 ఫీజు అంట. అయిపోయింది. ఎక్కడ అమ్మ పని మనిషి పిలిచాడు అనిపిస్తుంది. చూడండి ఇదంతా ఓల్డ్ సుక్ అనమాట. ప్రజెంట్ అయితే మనం కూడా షాపింగ్ అయితే చేసినాం. షూ కొన్నాం మళ్ళీ. ఈసారి వచ్చినప్పుడు షూ కొనేసిన. నెక్స్ట్ వచ్చేసి వాచెస్ కొందామన్నా ఒకటి ఏడని చూసి. వాచ్ రంజాన్కి ఒక వాచ్.
ఎండరు వాళ్ళు మనం తిరుగుతున్న వాళ్ళ దగ్గర అటు ఇటు పోతున్నాం అంతే. ఈరోజు మా పని మనిషి మా మేడం ఎంత బాగా ఇచ్చింది ఈరోజు చుట్టి, గ్రేట్ కదా. బాగా పిలిపిన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. నేనేమో ఒక్క నలుగురుగా దిగుతాను, వాళ్ళ పని మనుషులు అందరూ వదిలేసాను అనమాట. వాళ్ళు ఏం తిరిగినేసి నేను ఒక్క నలుగురుగా దిగుతాను అటు ఇటు. చూస్తా, తిరిగి విషయం చూస్తా, డైరెక్ట్ వెళ్ళి ఇంకా కార్లో కూర్చుంటా అంతే. ఎక్కడికి వెళ్ళాలో ఏం అర్థం కావాలి అనమాట. మా పని మనిషిగా ఫోన్ చేసిన, ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నాం ఆ బిల్డింగ్లోనే అని అన్నారు అనమాట. ఎప్పుడే ఇక్కడ బిక్స్ ఎదురుగా ఉన్నా, ఇక్కడ బయట ఉన్నా రా అని చెప్పిన. అరే వస్తున్నాంలే అని అన్నది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఇంకా తెలియదు కదా వాళ్ళకి. అంతే కూర్చుందాం అనేసి అనుకుంటే అటు పక్కన ఒక అతను సిగరెట్ తాగుతున్నాను అనమాట. స్మెల్ సరిపోదు, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను దూరంగా. అతను తాగి వెళ్ళిపోతే పక్కన కూర్చున్నాం అనేసి నీడ ఉంది. మళ్ళీ ఆడికైనా పోనీ ఆడ కూర్చొని ఉంటా అంతే. అటు తిరిగి పని మనుషుల దగ్గరికి తెచ్చేసిన. వీళ్ళు చూడారు నా చేతికి అన్ని కవర్లు అని అప్పచెప్పినారు. ఇది ఒకటి నా కవర్, ఇవన్నీ వాళ్ళ కవర్లు. వాళ్ళు మెక్డానల్స్ లోపలికి వెళ్ళారు. వాళ్ళు రాగానే డైరెక్ట్ పక్కకి వెళ్ళి బిక్సీలోకి వెళ్ళి తినేసేద్దాం. ఓకే ఇప్పుడు అమ్మ మా ఫిలిపిని పని మనుషులు అయితే ఇక్కడికి అడుగు తీసుకొని వచ్చారు. ఇక్కడ మొత్తం అందరు తినేవాళ్ళు ఉన్నారు అనమాట. అన్ని హోటల్స్ ఉన్నాయి. నాకేమో వాళ్ళందరూ ఫిలిపిన్ వాళ్ళు ఏం ఏంటంటే ఉన్నాయి, సాసులు నీళ్ళు ఉన్నాయి. ఎవడు తింటాడు అనేసి వెళ్ళిపోతున్నా. అక్కడ పక్కన తెలుగు హోటల్ ఉంటుంది, అక్కడ తినేది. వచ్చేసిన తీసేసుకున్నారు. చికెన్ బిర్యానీ అంట. ఇది ఎంత 900 ఫీల్స్ ఎంత అన్నాడు. నేను సపరేట్గా నా ఆనియన్స్ నిమ్మకాయ ఏంటి అని చెప్పిన ఇది ఇచ్చాడు అనమాట. అంటే ఒక స్ప్రైట్ ఎంజాయ్ పండగ. వాళ్ళు అండర్ ఉంది తెలీదు, వాళ్ళు అనేది తింటారు. నేను తెచ్చేవాడు తింటాను. తినేసి వెళ్తాం గైస్. నేను తింటున్నా కానీ సడన్గా మా పని మనుషులు వచ్చేసినారు అనమాట. మొత్తం ఇల్లు సర్దుకొని ఇడిగా ఈ హోటల్ దగ్గరికి. ఆడేమో మళ్ళీ బాగాలేదేమో. మంచిగానే బాగుంది, టేస్ట్ పర్లేదు. పోయినా బాగా వచ్చిన ఇడిగా నేనే. బాయ్. అయిపోయింది, తినేసినాం మంచిగా. వాళ్ళు కూడా షాపింగ్ చేసి వచ్చారు ఇక్కడికి అనమాట. నేను కూడా వచ్చాను ఇక్కడికి చూద్దామనేసి. ఏమన్నా బట్టలు గిట్ట ఈ పైన అన్నీ బాయ్స్ ఉండే. ఇప్పుడు హుడీస్ కొనుక్కుందాం కూడా వెనక. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, హుడీలు కొందాం అంతే. ఏది కొందామని నేను మెంటల్ ఎక్కుతుంది, అర్థమవుతలేదు ఏది కొనాలో. ఇక్కడ ఎన్ని చూసేసరికి ఒకటేసరికి షర్ట్లు ఉన్నాయి. షర్ట్లు అంటే ఇష్టం ఉండదులే మనకు. షర్ట్లు వేస్తే బాగుంటుంది కానీ షర్ట్లు అంటే ఇష్టం ఉండదు. అయిపోయింది వాళ్ళ షాపింగ్. ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా మేడం కూడా కాల్ చేసి చెప్పింది అనమాట. ఎగ్జాక్ట్గా 5 గంటలకల్లా మీరు ఇంటి వాడు ఉంటారని. సరేలే అని చెప్పి వెళ్ళిపోతున్నాం. చలో డైరెక్ట్ ఇంటి దగ్గర వెళ్ళేసి కలుద్దాం. ఓకే వచ్చేసిన ఇంటి దగ్గర కూడా. పని మనుషులు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. నేను కొనుక్కొచ్చిన షూ పెట్టుకున్నా. మా మేడం ఉండి పిల్లవానికి జమ్మే తీసుకుని వెళ్ళి హెయిర్ కట్ కొట్టి హుసేన్ అంటుంది అనమాట. సరేలే మామ అని చెప్పిన. వాడు వస్తాడు వాని కోసం వెయిటింగ్. వాడు రాగానే పిల్లగాడు పని మనిషి కూడా వస్తాడేమో నీకు తోడుగా. ఆయన వాడు కూడా వచ్చాడేమో. ఎగ్జాక్ట్గా 5 కల్లా ఇంటికాడ ఉండనేది మా మేడం. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. ఖచ్చితంగా పిలుచుకొని వచ్చేసిన. వచ్చేప్పుడు బాగా వచ్చిన 120 స్పీడ్ లైక్ అంటే 110 అట్లా పట్టుకుని వచ్చేసిన. చలో పిల్లవాడు రాగానే డైరెక్ట్ అడిగి వెళ్ళి కటింగ్ కొట్టించుకోవాలి. ఓకే కార్లో కూర్చుండగానే మా పిల్లవాడిని ఫోటో పెట్టింది అనమాట. ఒకటి మా మేడం పెట్టి సేమ్ ఇట్లా కొట్టి కటింగ్ అంటుంది. చూపిస్తాడండి ఎలాంటి కటింగ్ కొట్టింది. ఓకేనా ఈ ఫోన్లోకి వేసుకొని చూపిస్తాను. చూడరు మా మేడం ఎలాంటి కటింగ్ పెట్టిందో ఇలాంటిది కొట్టిపియాలంట సేమ్. వచ్చేసినాం జమియా దగ్గరికి. ఇంకా ఈ రంజాన్ వీడియో కూడా మాక్సిమం ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి, సేఫ్గా ఉండండి. రేపు వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే.